హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాడీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఏంటంటే రిపబ్లిక్ డే వస్తుంది, దానిపైన ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తయారు చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రివ్యూ చూడండి ఎలా ఉందో. సారీ ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేను. మీరు అయితే ఫుల్ సాంగ్తో వినాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ సాంగ్తో అయితే పోస్ట్ చేసి ఒకసారి అయితే వెళ్ళి రండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ఐడి వచ్చేసి డాడీ క్రియేషన్. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన ఒక వీడియో వస్తున్నారు, ఆ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల మెటీరియల్స్ అన్ని కావాలన్నమాట. నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మనం వీడియో తయారు చేసుకోవాలంటే కంపల్సరీ కైన్మాస్టర్ అప్లికేషన్ కూడా కావాలి. అది కూడా మీ దగ్గర లేకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూలో ఒక వీడియో వస్తారా, వీడియో ఎలా ఎడిట్ చేసుకున్న క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూసి మీ ఫొటోస్తో మీరు కూడా ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇట్లా ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసుకొస్తే మీరైతే మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, కైన్మాస్టర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి 1:1 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని 20 సెకండ్స్ వరకు 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒకటి ఇండియన్ మ్యాప్ వీడియో తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీని అయితే పెద్ద వేసేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఓకేనా, ఇదైతే పెద్ద వేసి ఇక్కడ పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే వీడియో లెంత్ ఎంత ఉందో అందరికైతే స్క్రోల్ చేసేసేయండి. స్క్రోల్ చేసినాక దీన్ని అయితే చిన్నగా చేసేయండి. ఈ విధంగా కరెక్ట్ మధ్యలో సెట్ చేసేసుకొని కిందికి స్క్రోల్ చేస్తే ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఆప్షన్ అనిపిస్తుంది. అందులో మీరు 50 or 60 పెట్టేసుకోండి. ఓకేనా, ఒపాసిటీ 50 or 60 పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక గాంధీ ఇమేజ్ పిఎన్జీ వీడియో ఇమేజ్ అయితే ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని అయితే చిన్న వేసేసండి. ఓకేనా, ఈ విధంగా చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసినాక ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఆల్ఫా అండ్ ఆపోజిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో 50 or 60 పెట్టేసుకొని దీన్ని కూడా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొకటి ఐ లవ్ ఇండియా అనే ఒక ఇమేజ్ పిఎన్జీ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు స్క్రోల్ చేసేసుకొని ఇందులో పైన అయితే పెట్టేసేయండి. ఓకేనా, ఈ విధంగా పైన అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక ఇమేజ్ పిఎన్జీ ఇస్తా, అంబేద్కర్ ఇమేజ్ పిఎన్జీ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ దీని అయితే వీడియో లెంత్ ఎంత ఉందో అందరికీ స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసి ఈ విధంగా చిన్న వేసేసి ఇక్కడైతే పైన పెట్టేసేయండి. రైట్ సైడ్ కార్నర్లో పైన పెట్టేసేయండి. ఓకేనా, కరెక్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసి ఓకేనా, పెట్టేసినాక మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ ఆప్షన్ అనిపిస్తుంది. అందులో మాస్క్ని ఎనేబుల్ చేసి ఫెదర్ 20 or 30 పెట్టేసుకోండి. నేనైతే 21 పెట్టేసుకొని టిక్ మార్క్ పెయింట్ చేసిన. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక గాంధీ ఇమేజ్ పిఎన్జీ తీస్తే కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తాండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టేసాను. ఓకేనా, దీన్ని లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇందులో మాస్క్ని ఎనేబుల్ చేసి 20 or 30 పెట్టేసుకోండి. ఫెదర్ దీన్ని కూడా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక ఇమేజ్ పిఎన్జీ ఇస్తా ఈ విధంగా ఉంటుంది. 26 జనవరి రిపబ్లిక్ డే అని. ఫస్ట్ దీని వీడియో లెంత్ ఎంత ఉందో అందరికైతే స్క్రోల్ చేసేయండి. ఓకేనా, తర్వాత దీన్ని అయితే చిన్న వేసేసేయండి. ఓకేనా, చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసేయండి. మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చినాక లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేసి ఇక్కడ చిన్న వేసేయండి. ఓకేనా, చిన్న వేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి. కరెక్ట్గా చిన్న వేసి పెట్టేసినాక మళ్ళీ టిక్ మార్క్ పైన ఇచ్చినాక లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే ఇమేజ్ పిఎన్జీ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే చిన్న వేసేసేయండి. ఓకేనా, చిన్న చేసేసి ఇక్కడైతే పెట్టేసేయండి. టోటల్లో చిన్న కాదు, కొంచెం అయితే చేసేసండి. ఓకేనా, టోటల్లో చిన్న చేస్తే మనకైతే మొత్తానికి అనిపించదు కాబట్టి కొంచెం అయితే చేసేయండి. ఓకేనా, ఇప్పుడు చేసేసి మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక ఇమేజ్ పిఎన్జీ అయితే ఇస్తా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ ఇమేజ్ అని యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్ అని యాడ్ చేసుకొని నేనైతే పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అయితే ఇలా రైట్ సైడ్ అయితే తీసుకురండి. ఓకేనా, రైట్ సైడ్ కార్నర్ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసేయండి. ఓకేనా,
ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పైన కత్తర్ సింబల్ కనిపిస్తుంది కదా, కత్తర్ సింబల్ పక్కన ఒక రెక్టాంగులర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఒక ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్లో ఫస్ట్ వన్ అయితే అప్లై చేసేసి టిక్ మార్క్ పైన చేసేయండి. టిక్ మార్క్ పైన చేసినాక మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో తీస్తా, లిరిక్ వీడియో తీస్తా, ఇదైతే ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? డౌన్లోడ్ చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే కిందకి వెళ్ళేసి క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని అయితే ఇలా క్రాప్ చేసేసుకోండి. ఓకేనా? క్రాప్ చేసేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేస్తే క్రోమాకి ఆప్షన్ అనిపిస్తుంది, అందులోకి వెళ్ళేసి మీరైతే దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్తో మీరైతే కరెక్ట్ యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇలా చిన్నగా వేసేసి ఇందులో మధ్యలో కరెక్ట్గా పెట్టేటట్టు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. మనకైతే ఇప్పుడు వీడియో టోటల్గా కంప్లీట్ అయినట్టే. ఒకసారి అయితే వీడియో చూడండి ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా వస్తే నేనైతే ఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయలేను. ఇన్స్టాగ్రామ్ అయితే ఫుల్ సాంగ్స్ అయితే పోస్ట్ చేసి ఒకసారి వెళ్ళి రాండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకు టోటల్గా వీడియో అయితే అయిపోయింది. ఇది గ్యాలరీకి సేవాలంటే ఇక్కడ పైన ఆరో మార్క్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మనకైతే ఎక్స్పోర్టింగ్ అని పడ్డది. ఇదైతే ఎప్పుడైతే టోటల్గా కంప్లీట్ అవుతుందో మన వీడియో అనేది ఆటోమేటిక్గా గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసుకొస్తే మీరైతే మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.